రీమాన్ ఇంటిగ్రేషన్లో ఇంపార్టెంట్ థియరం చూద్దాం. థియరం if f from closed a comma b to R is continuous on closed a comma b, then f is integrable on క్లోజ్డ్ ఏ కామా బి. ఇది థియరం, చాలా చాలా ఇంపార్టెంట్ థియరం ఇది. ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ థియరంలో ఇచ్చింది రాసుకోవాలి. ఏమి ఇచ్చారు? ఎఫ్ ఫ్రమ్ ఏ కామా బి టు ఆర్ ఈస్ కంటిన్యూస్. గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఏ కామా బి టు ఆర్ ఈస్ continuous on closed a comma b. కంటిన్యూస్ అంటే బౌండెడ్ అవుతుంది. ఇది కూడా థియరం ఉంది. ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది. దేర్ఫోర్ మనం రాయొచ్చు ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. బౌండెడ్ అంటే అర్థం ఏంటి? ఎఫ్కి లీస్ట్ వాల్యూ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ కూడా ఉంటుంది. అది లెట్ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ బి ఇన్ఫీమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్. అంటే ఎఫ్ యొక్క ఇన్ఫీమమ్ లీస్ట్ ఎంఆర్ అనుకోండి, సుప్రీమమ్ హైయెస్ట్ క్యాపిటల్ ఎంఆర్ అనుకోండి. ఇవి అంటే ఇప్పుడు లెట్ స్మాల్ ఎంఆర్ ఇస్ ఈక్వల్స్ టు అంటే ఇన్ఫీమమ్ని ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అనుకుందాం, సుప్రీమమ్ని ఎఫ్ ఆఫ్ బీటా అనుకుందాం. ఏ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఐఆర్ ఆర్ ఈక్వల్ టు 1 2 3 సో అంటే ఇక్కడ ఇన్ఫీమమ్ లీస్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అనుకుందాం, హైయెస్ట్ వాల్యూ సుప్రీమమ్ ఎఫ్ ఆఫ్ బీటా అనుకుందాం. అప్పుడు యూపీఎఫ్ ఏమవుతుంది? సో యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు యూపీఎఫ్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఇది సుప్రీమమ్ యూపీఎఫ్ యొక్క ఫార్ములా. ఇది డెల్టా ఆర్ అంటే లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్. సో ఇక్కడ సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n క్యాపిటల్ ఎంఆర్ అంటే ఏమనుకున్నాం? ఎఫ్ ఆఫ్ బీటా ఆర్. ఇది ఇంటూ డెల్టా ఆర్. ఇది ఏ వాల్యూ? యూపీఎఫ్ వాల్యూ. అలాగే ఎల్పిఎఫ్ ఏమవుతుంది? ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. మళ్ళీ సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n స్మాల్ ఎంఆర్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ డెల్టా ఆర్. అలా యూపీఎఫ్ ఎల్పిఎఫ్ కట్టాం. సో మనం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎఫ్ అనేది ఇంటిగ్రల్ అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ అయితే మనం ఆల్రెడీ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ చెప్పుకున్నాం కదా. ఎఫ్ అనేది రీమాన్ ఇంటిగ్రబుల్ ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 0 less than or equal to UPF minus LPF less than epsilon ప్రూవ్ చేస్తే ఎఫ్ అనేది ఇంటిగ్రల్ అయినట్టే. మనం ఆల్రెడీ ఇదే నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ థియరం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ 0 less than or equal to UPF minus LPF less than epsilon మనం ప్రూవ్ చేయగలిగితే ఎఫ్ అనేది ఇంటిగ్రల్ అయినట్టే. అంటే మనం ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. మనం ప్రూవ్ చేయవలసింది ఇదే. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వీ నో దట్ UPF minus LPF ఆల్వేస్ పాజిటివ్. అంటే గ్రేటర్ దెన్ 0 అని ఎప్పుడు UPF minus LPF వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్. కాబట్టి మనం రివర్స్ రాస్తే ఏమవుతుంది? 0 less than or equal to UPF minus LPF. చూసారా అయిపోయినప్పుడే 0 less than or equal to UPF minus LPF. ఇంకోటి ఏం ప్రూవ్ చేయాలి? లెస్ దెన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి? యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ చేద్దాం. యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ దీని వాల్యూ మనకి ఏం రావాలి? లెస్ దెన్ ఎప్సిలాన్ రావాలి. ఎలా వస్తుంది చూడండి. యూపీఎఫ్ అంటే ఏంటి అర్థం? సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎఫ్ ఆఫ్ బీటా ఆర్ డెల్టా ఆర్ మైనస్ ఎల్పిఎఫ్ అంటే ఏంటి? సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ డెల్టా ఆర్. అది
అది యూపీఎఫ్ ఎల్పిఎఫ్. దట్ ఈజ్ ఈక్వల్స్ రెండిట్లో సిగ్మా డెల్టా ఆర్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం మొత్తంగా ఏం రాయొచ్చు అంటే సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎఫ్ ఆఫ్ బీటా ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఇంటూ డెల్టా ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ బీటా ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఇంటూ డెల్టా ఆర్. అర్థమవుతుందా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని మనం లెస్ దెన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. దీన్ని ఈక్వేషన్ 2 అంటాం. సో మనం వాళ్ళు ఎఫ్ అనేది కంటిన్యూస్ ఇచ్చారు. కంటిన్యూస్ అయితే బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అయితే ఇన్ఫిమమ్ సుప్రీమం ఉంటాయి. ఇన్ఫిమమ్ వాల్యూని ఎంఆర్ అనుకోండి, సుప్రీమం వాల్యూని క్యాపిటల్ ఎంఆర్ అనుకోండి. ఎంఆర్ని ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్, క్యాపిటల్ ఎంఆర్ని ఎఫ్ ఆఫ్ బీటా ఆర్, యూపీఎఫ్ ఎల్పిఎఫ్. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎఫ్ అనేది ఇంటిగ్రల్ ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. దట్ ఈజ్ ఇంటిగ్రల్ అవ్వాలంటే ఏం ప్రూవ్ చేయాలి? 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ ఫస్ట్ చూడండి, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. సో ఇది రివర్స్ చేస్తే 0 లెస్ దెన్ ఆర్ ఫస్ట్ ప్రూవ్ అయింది. లెస్ దెన్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ చేద్దాం. యూపీఎఫ్ అంటే ఏంటి? సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎఫ్ ఆఫ్ బీటా డెల్టా ఆర్ మైనస్ ఇది ఫార్ములా. యూపీఎఫ్ ఫార్ములా మనం చెప్తాం అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఓ థీరం యూజ్ చేయాలి. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా థీరము. ఇప్పుడు మనం యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వాల్యూ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేయాలి. ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు మనం బోరెల్స్ థీరం తీసుకోవాలి. బై యూజింగ్ బోరెల్స్ థీరం ఇక్కడికి తీసుకోవడం ఇంపార్టెంట్. ఈ బోరెల్స్ థీరం కూడా ప్రూఫ్ ఉంది, అది ప్రస్తుతానికి అక్కర్లేదు. బై బోరెల్స్ థీరం ఏం చెప్తుందంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషియన్ P equal to x0, x1, x2, so on xn of closed A comma B such that mod f of yr minus f of zr less than epsilon by b minus a where yr comma zr belongs to IR R equal to 1, 2, 3 so on. ఇది బోరెల్స్ థీరం. ఏం చెప్తుందంటే ఎప్సిలాన్ అనేది పాజిటివ్ వాల్యూ తీసుకున్నప్పుడు P అనే పార్టీషియన్కి ఎఫ్ ఆఫ్ వైఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ఆర్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్. అంటే ఎఫ్ ఆఫ్ వైఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ఆర్ వాల్యూ ఎప్పుడూ కూడా ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఎప్సిలాన్ బై బి మైనస్ అనేది కాన్స్టెంట్ తీసుకున్నాం. ఒక్కోసారి లెస్ దెన్ 1 అని తీసుకోవచ్చు, ఒక్కోసారి లెస్ దెన్ ఎప్సిలాన్ అని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని తీసుకున్నాం. ఏదో కాన్స్టెంట్ వాల్యూ ఎప్సిలాన్కి ఏదో కాన్స్టెంట్ వాల్యూ కంటే ఎఫ్ ఆఫ్ వైఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ఆర్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఇది బోరెల్స్ థీరం. ఇక్కడ ఈ థీరం తీసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ వైఆర్ జెడ్ఆర్ అనేవి ఇంటర్వెల్లో ఉంటాయి. ఆర్ అనేది 1, 2, 3 సమానం. అయితే ఇక్కడ ఈ థీరం అని ఇక్కడ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ వైఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ఆర్ ఇక్కడ ఉంది. ఎఫ్ ఆఫ్ బీటా ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఉంది. ఆ రూపంలో ఉందా? అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ బీటా ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ని లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని రాయొచ్చు. అదే బై యూజింగ్ బోరెల్స్ థీరం ఎఫ్ ఆఫ్ వైఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ఆర్ వల్ల మనం ఏం రాయొచ్చు? లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ using Borel's theorem. So 2 implies మనం దీన్ని ఏమని రాయొచ్చు? 2pf minus lpf less than. ఇక్కడ లెస్ దాన్ ఇంపార్టెంట్. లెస్ దాన్ ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ బీటా ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా దీన్ని మాడ్యులస్ తీసుకున్నప్పుడు ఇక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని రాయొచ్చు. సిగ్మా కూడా ఉంది కదా, సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ ఇంటూ
డెల్టా ఆర్. అది ఇక్కడ రాయడమే చాలా ఇంపార్టెంట్. ఇది బై యూజింగ్ బోరెల్స్ థియరం. సో ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్ టు పోయి వచ్చింది, లెస్ దెన్ వచ్చింది. బోరెల్స్ థియరం యూజ్ చేసి దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ కాన్స్టెంట్. సో ఇక్కడ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని రాయాలి. సిగ్మా ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n డెల్టా ఆర్. అంటే ఇక్కడ డెల్టా ఆర్ యొక్క డెల్టా ఆర్ క్లోజ్డ్ ఏ కామా బిలో ఇంటర్వెల్ ఇది, అవును కదా. అంటే లీస్ట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ బి వరకు. అప్పుడు సిగ్మా డెల్టా ఆర్ని బి మైనస్ ఏ అని రాయచ్చు. సో లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ ఇంటూ ఇక దీన్ని బి మైనస్ ఏ. ఇది స్టాండర్డ్ సిగ్మా డెల్టా ఆర్ ఫార్ములా బి మైనస్ ఏ. ఎందుకంటే డెల్టా ఆర్ అంటే అర్థం ఏంటి, హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ. అలా అన్ని ఇంటర్వెల్స్లో క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి ఏ బి మాత్రమే మిగులుతాయి, ఇంకేం మిగలదు. సో బి మైనస్ ఏ. సో లెస్ దెన్ బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే లెస్ దెన్ ఎప్సిలాన్. అంటే మనం ఏం ప్రూవ్ చేసాం ఇప్పుడు, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేసాం. అంటే ఫ్రమ్ 1 3 అనుకోండి, ఫ్రమ్ 1 and 3 ఫస్ట్ 1 and 3 0 less than or equal to UPF minus LPF. From 1 and 3 మనం మొత్తంగా ఏం రాయొచ్చు అంటే 0 less than or equal to UPF minus LPF less than epsilon. సో ఈ కండిషన్ ఉందంటే అర్థం ఏంటి, therefore F is integrable on closed A comma B. Hence proved. ఇది థియరం. Hence proved. అంటే ఇక్కడ మనకి ఈ బోరెల్స్ థియరం తీసుకోవాలి. బోరెల్స్ థియరం ఏం చెప్తుంది, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ ఆఫ్ ఏ కామా బి సచ్ దట్ mod f of yr minus f of zr వాల్యూ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అనే వాల్యూ కంటే తక్కువ అని చెప్తుంది. అది బోరెల్స్ థియరం. దీనికి కూడా ప్రూఫ్ ఉంది కానీ రాయక్కర్లేదు. సో ఇక్కడ వైఆర్ జెడ్ఆర్ బిలాంగ్స్ టు ఐఆర్ ఇంటర్వెల్ అన్నమాట. దీన్ని బట్టి మనం ఆ 2 నుంచి మనం రాయొచ్చు లెస్ దెన్ ఎప్సిలాన్ బై బి మైనస్ ఏ అని రాయొచ్చు. సో సిగ్మా డెల్టా అంటే అర్థం ఏంటి, బి మైనస్ ఏ అని. బి మైనస్ ఏ క్యాన్సిల్, లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఫ్రమ్ 1 and 3 రాయొచ్చు 0 less than or equal to UPF minus LPF less than epsilon. ఇది నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్లో థియరం ఇది. therefore F is integrable. అంటే F అనేది కంటిన్యూస్ అయితే F అనేది ఇంటిగ్రబుల్. ఇది థియరం. థ్యాంక్ యూ.